తెలంగాణ సచివాలయం ప్రధాన గేట్లు రోడ్లలో ప్రభుత్వం దాదాపు 3 కోట్లతో మార్పులు చేస్తోంది. తూర్పున ఉండే బాహుబలి గేట్ను పూర్తిగా తొలగించేసింది. ఇక ఈశాన్యం వైపు ఇనుప గ్రిల్స్ తొలగించి అక్కడ కొత్తగా మరో గేట్ ను ఏర్పాటు చేస్తున్నారు. బాహుబలి గేట్ నుంచి సెక్రటేరియట్ లోపల ప్రధాన గేటుకు వెళ్లే మార్గంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. అన్ని గేట్లను కలుపుతూ కొత్తగా మరో రోడ్డును నిర్మిస్తున్నారు. ఇక సెక్రటేరియట్ లో భారీ మార్పులకు సంబంధించి మరింత సమాచారం తెలంగాణ సచివాలయం నుంచి మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. రైట్ రెహనా శివ, ప్రస్తుతం నేను తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర ఉన్నాను. మనం ఒకసారి చూసుకున్నట్టయితే వాస్తు మార్పు అనేది ఆనాడు కేసీఆర్ అనుసరించారు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే బాటలోనే వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. దాదాపు మనం చూస్తున్నటువంటి ఈ తెలంగాణ సెక్రటేరియట్ లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేయాలి, దాదాపు 1500 కోట్లతో ఎంతో ఆర్భాటంగా పెద్ద ఎత్తున నిర్మించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ తెలంగాణ సెక్రటేరియట్కు 4 వైపులా కూడా ప్రధానమైనటువంటి ద్వారాలు మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాలి, ఆనాడు కేసీఆర్ కూడా సెంటిమెంట్తో చాలా రకమైనటువంటి మార్పులు జరుపులు చేసుకుంటూ వచ్చి దీన్ని ఈ రకంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నటువంటి ఈ గేట్ ఏదైతే ఉందో కొత్తగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రేకులు ఏదైతే తాత్కాలికంగా ఏర్పాటు చేశారో ఇది రేపు రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే త్వరలోనే ఇది ఇక్కడ గేట్ పెట్టిన తర్వాత ఇది ఈశాన్య మూల కింద భావిస్తారు. ఇది ఈశాన్య మూల నుంచే ఆయన వెళ్ళి మళ్ళీ తిరిగి ఇదే గేట్ నుంచి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మనం అక్కడ లాంగ్లో చూపిస్తున్నటువంటి బ్లూ కలర్ ఏదైతే రేకులు ఉన్నాయో అవి అక్కడి నుంచి ప్రధానంగా మొన్నటిదాకా కూడా కేసీఆర్ 6 నెలల పాటు ఆయన అసెంబ్లీ మన సెక్రటేరియట్ ఏదైతే నిర్మాణం జరిగిందో అప్పుడు 6 నెలల పాటు అక్కడి నుంచే అది బాహుబలి గేట్లుగా చెప్తుంటారు. అక్కడి నుంచి లోపలికి స్ట్రేట్గా సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటిమెంట్ భావిస్తున్నారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా మొన్న ఎక్కిన సమయంలో కూడా ఇంట్లో మార్పులు జరగడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన గాంధీ భవన్లో కూడా కొన్ని మార్పులు చేసి అక్కడ కొంత పండితుల ఆలోచనకు అనుగుణంగా చేశారు. ప్రజెంట్ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 11 నెలలైంది సీఎంగా ఉన్నారు. ఇక్కడ కూడా వేద పండితులు కొన్ని సూచనలు చేశారని కూడా మనకు సమాచారం ఉంది. అందుకనే ఈ సెక్రటేరియట్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో కూడా కొన్ని మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. అందుకనే మనం ఇంతకుముందు చూపించినటువంటి ఇదైతే ఉందో ఇది ఈశాన్య మూల. ఇక్కడ కొత్తగా గ్రిల్స్ తీసేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గేట్ ని యాసిస్ గా బాహుబలి గేట్ యాసిస్ గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో ఇటు బుద్ధుడు ఉన్నటువంటి ఏరియా, అదే సమయంలో ఇటు లుంబిని పార్క్ కూడా ఉంది. ఈ లుంబిని పార్క్ అపోజిట్ నుంచే ఎంట్రన్స్ గేటు అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ 4 గేట్లు ఉన్నాయి. ఒకటి సౌత్ ఈస్ట్ గేటు, అదేవిధంగా నార్త్ ఈస్ట్ గేటు, అదే సమయంలో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి ఈ గేట్ ఏదైతే ఉందో ఈస్ట్ వైపు లుంబిని పార్క్ వైపు గేటు అది త్వరలోనే అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ మనం చెప్పుకోవాలి రేనా శివ, ఇప్పుడు లోపల తెలంగాణ తల్లి విగ్రహం కూడా మొన్న రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. అది డిసెంబర్ 9 నాడు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రారంభోత్సవం కూడా చేస్తారని కూడా మనకు సమాచారం ఉంది. ఆ వివరాలు కూడా మనం చెప్దాం. ఒక్కసారి ఇది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇదే గేట్ నుంచి, అంటే ఇది గేట్ నెంబర్ 4 గా మనం చూస్తాం, 3 కూడా పక్కనే ఉంది. ఇది ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఇది ఉంది. ఒకసారి ఇక్కడి నుంచి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి సౌత్ ఈస్ట్ గేట్ వరకు కూడా మంచి తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాలు మొత్తం కూడా దాదాపు 3.5 కోట్ల రూపాయలతో ఈ స్ట్రేట్ గా వెళ్లి రైడ్ తీసుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఆ మధ్యలో ఆ ఫౌంటైన్ ఉన్నటువంటి దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేసి డిసెంబర్ 9 వరకు కంప్లీట్ చేయడం. అదేవిధంగా డిసెంబర్ 7 గురించి చెప్పుకోవాలి. డిసెంబర్ 7 లాస్ట్ సారి సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి స్టార్ట్ చేయడం జరిగింది, సీఎంగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అంతలోపు మళ్ళీ యాసిస్గా ఈ కొత్త గేట్ ఏదైతుందో ఆ కొత్త గేట్ నుంచి రావడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన మొత్తానికైతే ఈ కొత్త సెక్రటేరియట్కు కొత్త అందాలు సొగసులు దిద్దే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు ఫౌంటైన్ కానీ అన్ని కూడా మళ్ళీ తీర్చిదిద్దుతున్నటువంటి సందర్భం అయితే ఉన్నాయి. మొత్తానికి మనం కొత్త విషయం కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఉన్నారో ఆ 6వ నెంబర్ ఫ్లోర్ ఏదైతే ఉందో 6వ నెంబర్ ఫ్లోర్ నుంచి 9th ఫ్లోర్ కూడా వెళ్తారన్నటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. అది కూడా త్వరలోనే మేబీ డిసెంబర్ 9 నుంచి స్టార్ట్ చేస్తారా లేదా నరేందర్ గతంలో వాస్తు మార్పులకు సంబంధించి కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, వారు కూడా ప్రస్తుతం అదే తీరుని అదే పందాన్ని కొనసాగిస్తూ ఉండడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? ప్రజాధనాన్ని ఈ రకంగా వారికి ఉన్నటువంటి పర్సనల్ నమ్మకాలకు సంబంధించి ఈ రకంగా వెచ్చిస్తూ ఉండడం, ఈ రకంగా ఖర్చు పెడుతూ ఉండడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? రైట్, ఖచ్చితంగా కేసీఆర్ ఆనాడు సెంటిమెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు శివ. దాదాపు 10 కోట్ల రూపాయల సెంటిమెంట్తో చాలా అంశాలు, అటు తెలంగాణ భవన్లో కొన్ని మార్పులు చేశాడు, కొత్త సెక్రటరేట్ వచ్చిన తర్వాత ఇక్కడ మార్పులు చేశాడు, వాస్తు దోషాలతో పూజలు ఇవన్నీ కూడా యాగాలు కూడా చేసి పెద్ద ఎత్తున ఆయన సెంటిమెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా కేసీఆర్ నిలిచినటువంటి సందర్భం. అదే సమయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే వాస్తు నమ్మకాలతో ఉన్నారు అన్నటువంటి సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా పండితులు చెప్పినటువంటి దాని ప్రకారం ఆయన కూడా తన ఇంటి దగ్గర కూడా ముఖ్యమంత్రి కావడంతో ఇంట్లో కొంత మార్పులు చేశారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అక్కడ కూడా మార్పులు చేశారు. ఇక్కడ ప్రధానమైనటువంటి వాస్తవానికి గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరు కూడా ఉన్నతాధికారులు మాత్రం చెప్పడం జరుగుతుంది, ఎక్కడ అధికార దుర్వినియోగం లేదు, డబ్బులు వృధా చేయట్లేదు, కేవలం వెచ్చించేటువంటి 3.5 కోట్ల రూపాయలు ఇట్లా స్ట్రేట్గా వెళ్ళి రైడ్ చేయడానికి, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం, అదేవిధంగా గేటుకు సంబంధించినటువంటి దాంట్లో కొంత ఇబ్బంది అవుతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా ఈ వారం 10 రోజుల్లో మొత్తం కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసేసి త్వరలోనే ఈ గేట్లను మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే వాస్తుని నమ్మే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో కేసీఆర్ ఏదైతే వెళ్ళని ద్వారా ఉందో అదే వెళ్ళని ద్వారా నుంచి మళ్ళీ ఈయనే మళ్ళీ మార్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకేం మార్పులు జరుగుతాయి అన్నటువంటి విషయం మీద అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దీనికి చాలా అంగులతో కొత్త సెక్రటరేట్ నిర్మాణం జరిగింది. ఇన్ని 100 కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ చిన్న చిన్న మార్పుల పేరుతో మళ్ళీ డబ్బు వృధా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటి విషయం అయితే బయటకు వస్తుంది. కానీ ఇది మాత్రం అధికారులు మాత్రం కేవలం వెసులుబాటు కోసం మాత్రమే ఇదంతా జరుగుతోంది తప్ప వేరే ఉద్దేశం కాదు అన్నటువంటి మాత్రం అధికారులు చెప్పడం జరుగుతోంది. ఓకే నరేంద్ర, థ్యాంక్ యూ.